మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో చిన్న చిన్న విషయాలకు ఇతరుల మీద కోపడుతూ ఉన్నావా? సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో కావచ్చు, చిన్న చిన్న మాటలకి నీ యొక్క తోటి వారిని నువ్వు నిందిస్తూ వారి మీద కోపపడుతూ ఉన్నావా? అయితే అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చేదిగా ఉంది. ఇతరుల మీద మనం కోపముగా ఉన్నప్పుడు వారి పట్ల మృదువైనటువంటి మాటలు నువ్వు మాట్లాడినట్లయితే ఆ కోపము చల్లారేదిగా ఉంది. లేదా నువ్వు ఎప్పుడైతే నొప్పించేటువంటి మాటలు మాట్లాడతావో ఆ మాటలు ఇంక కొద్దిగా కోపాన్ని రేపేవిగా ఉంటూ ఉన్నాయి. అయితే మన తోటి వారితో మనం ఎలాగ మాట్లాడుతూ ఉన్నాం? మృదువైనటువంటి మాటలతో మనం మాట్లాడుతున్నామా? లేదా ఇతరుల్ని నొప్పించేటువంటి మాటలతో మనం మాట్లాడుతున్నామా? ఇక నుంచైనా ఇతరుల్ని నొప్పించేటువంటి మాటలు మనం మాట్లాడకుండా మృదువైనటువంటి మాటల ద్వారా మనం మాట్లాడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఎవరైతే చిన్న చిన్న విషయాలకి ఇతరుల మీద కోపపడుతూ ఉన్నారో, ఇతరుని నొప్పించేటువంటి మాటలు మాట్లాడుతున్నారో, వారందరి జీవితాలని తండ్రి మీరే ఒకసారి సరిచేసి తండ్రి నొప్పించేటువంటి మాటలు మాట్లాడకుండా తండ్రి మృదువుగా అయినటువంటి మాటలతో, ఆ కోపాన్ని చల్లారించేటువంటి మాటలతో మాట్లాడి వారిని సమాధానపరచుటకు మీరే కృప చూపించమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థలాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఇది నాన్న ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకై, ఇది నాన్న తండ్రి నూతనంగా పనులు ప్రారంభిస్తున్నటువంటి వారి కొరకై, పనులు చేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుండగా వారందరికీ మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.